సో ఎంత ఖర్చు వస్తుందన్న ఇప్పుడు ఈ ఎలక్షన్లో? గవర్నమెంట్ ఏం పెట్టిందో అవి అంతేనా? 95 lakhs ఏనా ఓన్లీ? అంతే. అంతకుమించి ఏం ఖర్చు అయ్యే అవకాశం లేదు. అంటే ఓన్లీ 95 lakhs డీజిల్ పెట్రోల్కేనా లేకపోతే మొత్తం అంతా కలిసి? నీలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుని భోజనాలు ఖర్చు పెట్టుకోండి అని చెప్తాను. సో మొత్తం ఆల్మోస్ట్ నియోజకవర్గం అంతా కంప్లీట్ అయిందా? మెదక్ పార్లమెంట్ అంతా ఒక ట్రిప్ కొట్టేసి వచ్చినాం. రెండు సార్లు రేవంత్ రెడ్డి గారితో కూడా మెదక్ లో కూడా మీటింగ్, నా నామినేషన్ కార్యక్రమంలో కూడా కార్నల్ మీటింగ్ పెట్టి ఉంటాం. అదేవిధంగా మొన్న సిద్దిపేటలో కూడా కార్నల్ మీటింగ్ పెట్టించి ఉంటాం. టోటల్ కాన్సెన్స్ ఎంత తిరిగినాం. ఇప్పుడు కూడా రెండో విడతకు కూడా మేము ప్లాన్ చేసుకొని క్రియేటెడ్ కమిటీలు, కుల సంఘాల నాయకులతోటి, ముఖ్యంగా మహిళా సంఘాల నాయకులతోటి, డాక్రా గ్రూపు వాళ్ళకు మెసేజ్ చేస్తున్నాం. ఏమంటే గత 4 ఏళ్ల నుంచి పావుల వడ్డీలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఇబ్బంది పెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ 3 నెలలది 250 కోట్లు రిలీజ్ చేసింది పౌల వడ్డీలు లేకుండా. అంటే మహిళల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఒకవేళ మీరు ఎంపీ అయితే ఈ నియోజకవర్గానికి చేసే ఒక 3 లేదా ఒక 5 పనులు ఏంటో చెప్పండి. మీరు ఏమైనా అనుకున్నారా? మీకు అనుకున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, ప్రజల సమస్యలే మా సమస్యలు అని చెప్పి తీర్చుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, ప్రజలకు అక్కడ ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయి, ఉద్యోగాలకు విషయంలో యూత్కు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేడు. ఆ భర్తీ కూడా తోగ్గుడ సభలో మేము చెప్పినాం, ఖచ్చితంగా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. భర్తీ చేసినాక కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి మాట్లాడి ప్రతి సెగ్మెంట్లో అక్కడ ఉన్న నాయకులను, ఇన్ఛార్జీలను, మా లీడర్లను అందరూ కలుపుకొని అక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నాం. ఒకటి తర్వాత ప్రతి మాకు ఎందుకంటే మున్సిపాలిటీలు, కాలనీలు చాలా ఏర్పడినాయి మెదక్. అక్కడ ఉన్న కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉంది. మౌలిక వసతులకు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొని, ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి 2 నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ధరణి పోర్టల్లో పెట్టి రైతుల భూములు రికార్డు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి రైతుల సమస్యలు కూడా తీర్చుతామని చెప్పి తెలియజేస్తున్నాను. కబ్జాల సంగతి ఎవరు తెలుసాలి? రివ్యూ పెట్టినప్పుడు అన్నీ వస్తాయి కానీ కనబడకుండా పోతున్నాయిగా. రివ్యూ పెట్టినప్పుడు అన్నీ వస్తాయి కానీ తెల్లాపూర్ అయితే అసలు ఇది చెప్పనక్కర్లేదు దీని గురించి. అదే చెప్తారు, అపార్ట్మెంట్లు కట్టారు, వర్షాకాలం వస్తాకలా ఇప్పుడు ఇంత సుందరీకరణ కానీ వస్తుంది, వర్షాకాలం రాగానే మొక్కలలో నీళ్ళలో నడుస్తున్నాం అని చెప్తారు. ప్రాపర్గా కూడా కూర్చొని మా ప్రభుత్వం ఒక డిజైన్ చేసుకొని ఇక్కడ మౌలిక వసతులు, అదేవిధంగా ప్రాపర్గా డ్రైనేజెస్ వ్యవస్థ, లో వోల్టేజ్ లేకుండా కరెంటు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే గతంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి రగన. 2 ప్రభుత్వాలు ఉన్నాక కూడా కనీసం ఆ 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు. పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేరు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఫస్ట్ 6 గ్యారెంటీల గురించి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, అదేవిధంగా ఉచిత కరెంటు కావాలనుకోలేదు, ఇంద్రమ్మ ఇల్లు, ఇవన్నిటికి కూడా గ్రామసభ పెట్టి అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయాక రివ్యూ చేసి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించుకుంటాం. ఇవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఎలక్షన్ల ముందైతే కలిసి కానీ ఎలక్షన్ల తర్వాత కూడా కలిసే ఉండండి. ప్రజల కోసం పనిచేయండి. సో ఇది ఇట్లా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు ముదిరాజ్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ పార్లమెంటులో ఉన్న ప్రజలు, నాయకులు, వైట్ షార్ట్ పెట్టి కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మే 13వ తారీఖు రోజు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దీవించి సీరియల్ నెంబర్ 1 మీద చేతి గుర్తు మీద ఓటేసి మెదక్ ప్రజలందరూ కూడా దీవించాలని కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేతి గుర్తుకే మన ఓటు. సో ఇది మీరు కూడా ఒక బీసీ బిడ్డనే కాబట్టి మీరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి అల్టిమేట్గా పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎవరికి ఓటేయాలి ఏంటి అన్నది. సో మేము కలిసినాం, చాలా బలంగా ముందుకెళ్తున్నాం. మేమిద్దరం కలిస్తే ఇంకా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నారు. చూద్దాం పబ్లిక్ ఎట్లా డిసైడ్ అవుతారన్నది. మే 13వ తేదీ ఎలక్షన్, జూన్ 4న రిజల్ట్. ఆ రోజున తెలుస్తుంది మెదక్లో ఎవరు పాగా వేయబోతున్నారని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.